9 వైబ్స్. కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు 11 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో 2 ఎంపీ స్థానాలను తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పరిస్థితిని సమీక్షించారు. పార్లమెంటు ఎన్నికల యాక్షన్ ప్లాన్, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న 2 ఎంపీలను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఉమ్మడి జిల్లా నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానంలో పార్టీకి 2.87 లక్షల ఓట్లు, భువనగిరి పరిధిలో 2.57 లక్షల ఓట్ల మెజారిటీతో వచ్చింది. రానున్న ఎన్నికల్లోనూ ఇంతకంటే ఎక్కువ మెజారిటీలను పునరావృతం చేసేలా క్షేత్ర స్థాయిలో కార్యాచరణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ లోక్సభ ఎన్నికలు 2 మంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 చోట్లనే గెలుపొందింది. అదే 2019 ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఎంపీలుగా విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఈ 2 సీట్లను స్వీప్ చేసి ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని మంత్రులు గెలుపు బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు. 2 స్థానాల్లో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. అయితే ఈ 2 సీట్లకు డిమాండ్ పెరుగుతుంది. ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలతో పాటు యువ నేతలు కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగినప్పటికీ ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఇక్కడ ఖాతా తెరవలేదు. ఈ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు పట్టుంది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 6 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం రాజకీయ ఉద్దండుడు జానారెడ్డి పెద్ద కొడుకు కుందూరు రఘువీరారెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ టికెట్ ఇస్తామని అప్పట్లో పార్టీ హామీ ఇచ్చింది. పటేల్ రమేష్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ రేస్లో ఉన్నారు. జానారెడ్డి తనయుడిగా రఘువీర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందట. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ నియమించింది. ఇక భువనగిరి పార్లమెంటు టికెట్ కోసం కూడా చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనగామ మినహా మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ గెలుపొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ విజయం సాధించాయి. 2019 ఎంపీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ ఎంపీగా గెలుపొందారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నియమించింది. భువనగిరి టికెట్ కోసం యువ నేతలు పోటీ పడుతున్నారు. భువనగిరి ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చమల కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై తుంగతుర్తిలో ముందల సాంబేల్ గెలుపు కోసం పనిచేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తున్నానన్న విషయం కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. ఈ టికెట్ కోసం కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా ఒక్కరు ఆశిస్తున్నారట. ఈ దాఫా బీసీ కోటాలో సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఎంపీ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి రామరెడ్డి, దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన వెంకన్నది తుంగతుర్తి నియోజకవర్గం. దీంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో 2 మంత్రులు కీలకంగా వ్యవహరించనున్నారు. దీంతో గెలుపు బాధ్యత మంత్రులు భుజాన వేసుకుంటున్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.